హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు వెన్ అచైడ్ విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. మీరు గనక ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం మరవొద్దు. ఇక వీడియోలోకెళ్దాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మనం గూగుల్‌లో ఓపెన్ చేయండి. టీఎస్‌పీఎస్‌డీసీ అనే బిల్ అని కొట్టండి. కొడితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆన్‌లైన్ బిల్ ఎంక్వైరీ ఉంది కదా! దానిపై టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అనిపిస్తుందిగా యూఎస్సీ నెంబర్ అంటే మీ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ కరెంట్ బిల్‌లో యూఎస్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను చూడండి. 102896 ఈ విధంగా నా నెంబర్ అనేది నేను టైప్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా యూఎస్సీ నెంబర్ అనేది ఉంటుంది, సర్వీస్ నెంబర్. టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. చూడండి, డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! చూడండి ఇక్కడ డి వెంకటమ్మ, వెన్నాచేడ్ అంటే ఎప్పటి వరకు ఫీజు ఎప్పటి వరకు కట్టాలి, డేట్ 31 అక్టోబర్, కరెంట్ మంత్ ఏ మంత్, ఎంత కట్టాలి, లాస్ట్ డేట్ ఎంత కూడా ఎంతవరకు కూడా కట్టాలి అనేది ఉంది కదా! మీ మొత్తం చార్జెస్ అన్న రూ. 575 అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మనం ఎంత ఉంది, ఎప్పటి వరకు కట్టాలి, మన మొత్తం డీటెయిల్స్ మన ఫోన్లోనే తెలుసుకోవచ్చు. జస్ట్ మనకి ఇంతకుముందు ఉన్న కరెంట్ బిల్ స్లిప్ ఉంటే చాలు. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ బిల్ మీ ఫోన్లో ఏ విధంగా కట్టాలో కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ ఈ విధంగా కరెంట్ బిల్లు ఎప్పటి వరకు కట్టాలి, ఏం చేయాలి అనే డీటెయిల్స్ తెలుసుకున్నారుగా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చి బిల్ పేమెంట్ టీఎస్ఎస్ పిఎస్డిఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేటిఎంపై క్లిక్ చేయండి. పేటిఎంపై క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుందిగా ఎలక్ట్రిసిటీ అని, పే ఫర్ ఎలక్ట్రిసిటీ దానిపై క్లిక్ చేయండి. కింద మళ్ళీ సేమ్ మీ ఇంతకుముందు యూఎస్సీ నెంబర్ అని చెప్పాను కదా, మీ సర్వీస్ నెంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేయండి. నేను ఇంతకుముందు ఎంట్రీ చేసిందే మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను చూడండి, టైప్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. ఇంతకుముందు అక్కడ ఏం కొట్టారో ఇది అక్కడనే కొట్టి నెక్స్ట్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. కనిపిస్తుంది ఇక్కడ డీటెయిల్స్ చూడండి, ఇంతకుముందు చూసినట్లే. నెక్స్ట్ వెంకటమ్మ వెన్నచేడ్, బిల్ డేటు ఎప్పటి వరకు కట్టాలి, అమౌంట్ ఎంత, 579. ఇక్కడ 579 అమౌంట్ అనేది పే చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంబడే మనకి ఈ విధంగా అనిపిస్తుంది ఫెన్చింగ్ డీటెయిల్స్ అని. తర్వాత పేటీఎంలోకి లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అని. ఆ తర్వాత లాగిన్ ఇచ్చి అక్కడ నుండి కూడా అమౌంట్ అనేది పే చేయొచ్చు పేటీఎం ద్వారా. లేదు నెక్స్ట్ నువ్వు ఒకవేళ ఫోన్‌పే కావాలనుకో ఫోన్‌పే ద్వారా బిల్ అనేది కరెంట్ బిల్ పే చేయండి. చేస్తే రూ. 500 వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఫోన్‌పే నుంచి బుక్ చేయండి. నేను ఇంతకుముందు చూశాను. ఫోన్‌పే నుండి బుక్ చేస్తే చాలా తక్కువ మీకు స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బిల్ కూడా చాలా తక్కువకొస్తుంది ఫోన్‌పే నుంచి. నెక్స్ట్ ఒకవేళ లేదు అనుకుంటే, ఒకవేళ ఇంటర్నెట్‌లో కట్టాలనుకుంటే వాలెట్‌లో అమౌంట్ ఉంటాయి. అక్కడ నుంచి కడతారు. ఇక మీ ఆప్షన్ అనేది క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ నుంచి కట్టొచ్చు. డెబిట్ కార్డ్ యువర్ విష్. బట్ ఏ విధంగానైనా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్‌పే నుండి చేస్తే అమౌంట్ చార్జెస్ అనేవి చాలా తక్కువ పడతాయి. అందుకే ఫోన్‌పే నుండి చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. ఈ విధంగా మీ కరెంటు బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొని వస్తుంటాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా పక్కనున్న బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.